ఒక మంచి ఎంఎన్సీలో జాబ్, నెలకు 1,00,000-2,00,000 శాలరీ, పాకెట్లో ఐఫోన్, ఇంటి ముందు కార్, ఇంటి లోపల ఫ్యామిలీ, ఎవ్రీ వీకెండ్ చిల్ అవ్వడానికి ఫ్రెండ్స్, జీవితం మొత్తం ఇలానే ఉంటే బాగుండు అనే ఒక చిన్న హోప్. ఇవన్నీ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మీరు కోల్పోవచ్చు. ఇవన్నీ ఒకేసారి ఎందుకు పోతాయి అని మీరు అనుకోవచ్చు, బట్ అన్నీ పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ జాబ్ పోయింది అనుకోండి, ఫస్ట్ లక్షల శాలరీ పోతుంది, ఈఎంఐ కట్టుకోలేక ఐఫోన్ పోతుంది, మెయింటైన్ చేయలేక కార్ పోతుంది, హ్యాపీగా ఉంచలేక ఫ్యామిలీ పోతుంది, కాంట్రిబ్యూట్ చేయలేక ఫ్రెండ్షిప్ పోతుంది. ఇవన్నీ పోయిన తర్వాత ఇంకా జీవితం మీద హోప్ మాత్రం ఎందుకుంటుంది? సో అది కూడా పోతుంది. ఐ అండర్స్టాండ్, ఇదంతా మీకు బుల్షిట్ లాగా అనిపించవచ్చు, బట్ ఎప్పుడైతే మీకన్నా బాగా పనిచేసే ఎంప్లాయీస్ మార్కెట్లోకి వస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ వాల్యూ తగ్గిపోతుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీకన్నా నాకన్నా మనందరికన్నా బాగా పనిచేసే ఎంప్లాయీ. అసలు ఈ ఏఐ అంటే ఏంటి, అండ్ దీనివల్ల నిజంగానే మన జాబ్స్ పోతాయా? ఒకవేళ నిజంగానే ఏఐ అంత పవర్ఫుల్ అయితే మన జాబ్స్ ఇంకా ఎందుకు పోలేదు? మనం ఏం చేసి మన జాబ్స్ని కాపాడుకోవచ్చు? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ అష్యూర్ యూ, వీడియో ఎండింగ్కి వచ్చేసరికి మీకు ఏఐ పైన ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఈ భూమి మీద ఉన్న జీవులన్నిటికీ ఒక విషయం కామన్, సర్వైవల్. ఈ సర్వైవల్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సెల్ఫ్ సర్వైవల్ అయితే ఇంకొకటి స్పీషీస్ సర్వైవల్. ఒక జంతువు సెల్ఫ్ సర్వైవల్ కోసం ఫుడ్ ఉంటే సరిపోతుంది, బట్ దాని జాతి సర్వైవ్ అవ్వాలంటే రీప్రొడక్షన్ కావాలి. ఈ రెండింటిని సంపాదించుకోవడానికి నేచర్ మన జీవులన్నిటికీ ఒక వరం ఇచ్చింది, అదే సర్వైవల్ ఇన్స్టింక్ట్. అండ్ వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ దిస్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లిని చూడగానే పారిపోవాలి అన్నది ఎలక సర్వైవల్ ఇన్స్టింక్ట్ అయితే, ఒక చిన్న హోల్లోకి వెళ్ళిపోతే పిల్లికి దొరకకుండా ఉండొచ్చు అని ఫిగర్ అవుట్ చేసుకోవడం దాని ఇంటెలిజెన్స్. ఇలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు యానిమల్స్ అన్నీ ఇంటెలిజెన్స్ని బేసిక్ థింగ్స్ కోసం వాడుకుంటూ నేచర్లో ఒక పార్ట్ లాగా ఉండేవి. అంటిల్ వన్ డే ఒక్క స్పీషీస్ లాస్ ఆఫ్ నేచర్ని అబ్జర్వ్ చేసి ఇంటెలిజెన్స్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం వాడుకోవడం స్టార్ట్ చేసింది, which was also the early signs of an animal showing advanced intelligence and cognitive ability. హ్యూమన్ బీయింగ్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ట్రిగర్ అయిన ఈ కాగ్నిటివ్ అబిలిటీ వల్ల మన బ్రెయిన్స్ మిగతా యానిమల్స్తో కంపేర్ చేసుకుంటే సైజ్లో గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మనిషి చేసిన ఇన్వెన్షన్స్ వల్ల సర్వైవల్ అన్నది మెల్లిగా ఈక్వేషన్ నుంచి మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. And eventually we reached a stage where humans started using literally anything and everything around them to make lives easier and much more efficient. అలా లాస్ట్ 200 ఇయర్స్లో సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ట్రేడింగ్ అండ్ ఎకనామిక్స్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ మనకు కొన్ని కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ చేయాల్సి వచ్చేది. బట్ మనం ఎంత ఇంటెలిజెంట్ బీయింగ్స్ అయినప్పటికీ అవర్ మైండ్ స్టిల్ హ్యాస్ సమ్ కన్స్ట్రెయింట్స్ లైక్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, లూజింగ్ ఫోకస్ ఆఫ్టర్ అ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో వీటి వల్ల క్యాల్కులేషన్స్లో తప్పులు జరిగేవి. కొన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్స్ ఆర్ స్టిల్ ఓకే, బట్ వెన్ యూర్ డీలింగ్ విత్ హ్యూజ్ నంబర్స్ ఒక చిన్న తప్పు మైట్ రిజల్ట్ ఇన్ హ్యూజ్ ఫెయిల్యూర్, అండ్ దిస్ వాజ్ అ ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం మనుషులకి ఒక కంప్యూటర్ అవసరం వచ్చింది, విచ్ వాజ్ ఫస్ట్ ఇన్వెంటెడ్ ఇన్ 1946. బేసిక్ అండ్ కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ని చేయడం కోసం మాత్రమే కంప్యూటర్ని కనిపెట్టినప్పటికీ సూన్ సైంటిస్ట్ రియలైజ్డ్ that they could process just about any information that could be encoded numerically. అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి ఇచ్చినా దాన్ని నంబర్స్ రూపంలో అర్థం చేసుకొని మనకి ఒక వ్యాలిడ్ రెస్పాన్స్ ఇచ్చే కెపాసిటీ కంప్యూటర్స్కి ఉంది అని అర్థమైంది. అలా 1964లో వరల్డ్స్ ఫస్ట్ చాట్బాట్ ఎలీజా వాజ్ ఇన్వెంటెడ్. దిస్ వాజ్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ మేజర్ స్టెప్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఏఐ, బట్ స్టిల్ ఎలీజా అండ్ అదర్ సిమిలర్ ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ వర్ స్టిల్ అ ఫన్ టెక్నాలజీ అట్ దట్ టైం. అంటే ఒక కంప్యూటర్ మనకి హాయ్ చెప్తుంది, ఎలా ఉన్నావు అని అడుగుతుంది, చిన్న చిన్న క్యాల్కులేషన్స్ చేసి ఇస్తుంది. బై 1989 ఏఐ వాజ్ ఏబుల్ టు డిటెక్ట్ హ్యాండ్ రిటర్న్ నంబర్స్. అలా ఇట్ వాజ్ జస్ట్ అ మియర్ ఇంటరాక్టివ్ టెక్నాలజీ అండ్ ఎవరు దీన్ని ఆ టైంలో పెద్దగా పట్టించుకోలేదు, బికాజ్ ఏఐ వాజ్ స్టిల్ నోవేర్ నియర్ టు హ్యూమన్ ఇంటెలిజెన్స్. బట్ ఆల్ ఆఫ్ దిస్ చేంజ్డ్ ఇన్ 1997. ఐబిఎం వాళ్ళు తయారు చేసిన డీప్ బ్లూ అనే ఒక ఏఐ బేస్డ్ అప్లికేషన్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన గ్యారీ కాస్పరోవ్ని ఓడించేసింది. బట్ దాట్స్ నాట్ ఇట్. డీప్ బ్లూని ఒక పర్టికులర్ టాస్క్ పర్ఫెక్ట్గా చేయడానికి తయారు చేశారు అండ్ దాన్ని కొన్ని ఇయర్స్ వరకు ట్రైన్ చేశారు. సో ఏఐ కుడ్ ఓన్లీ డూ ఎనీ వన్ పర్టికులర్ టాస్క్ పర్ఫెక్ట్లీ, దట్ టు ఆఫ్టర్ బీయింగ్ రిగరస్లీ ట్రైన్డ్ బై హ్యూమన్స్. సో ఈ పాయింట్లో కూడా ఏఐకి జనాల జాబ్స్కి సంబంధం లేదు.
బట్ 2018లో ఆల్ఫా జీరో అనే ఒక ఏఐ బేస్డ్ అప్లికేషన్ జస్ట్ 4 అవర్స్లో చెస్ నేర్చుకొని ఆ టైంలో ఉన్న స్పెషలైజ్డ్ చెస్ బాట్ స్టాక్ ఫిష్ని ఓడించేసింది. సో ఇక్కడ ఒక పాయింట్ ప్రూవ్ అయిందనమాట. ఏఐని మనుషులు సంవత్సరాల తరబడి ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే చాలు, ఫీడ్బ్యాక్ మెకానిజం వాడుకొని దాన్ని అదే ట్రైన్ చేసుకునే కెపాసిటీ ఒక కంప్యూటర్కి ఉంది అని అర్థమైంది. అండ్ ఈ ఇంటర్నెట్ ఏజ్లో ఒక కంప్యూటర్ ఈజీగా ఆన్లైన్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని అదే ఇంప్రూవ్ చేసుకోవచ్చు, which resulted in the boom of the most famous chatbot in 2022, the ChatGPT. సో ఈ పాయింట్లో ఇట్ వాజ్ ప్రిటీ క్లియర్ దట్ కంప్యూటర్స్ వాటిని అవి ట్రైన్ చేసుకొని చాలా తక్కువ టైంలో మనుషుల కన్నా 1000 రెట్లు బాగా పనిచేస్తాయని. సో కంపెనీస్ ఇలాంటి పనుల కోసం మనుషులను హైర్ చేసుకోవడంలో లాజిక్ లేదు, రైట్? బట్ మన జాబ్స్ ఇంకా పోలేదు. అండ్ బయట చూస్తే కంపెనీస్ ఆర్ స్టిల్ హైరింగ్ పీపుల్ ప్రిటీ ఫేర్లీ. వై? సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు అనుకోండి, న్యాచురలీ మార్కెట్లో బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి కొటేషన్ అడుగుతారు. ఇప్పుడు దానిలో ఒక బిల్డర్ మీకు 6 monthsలో 50 lakhsకి ఇల్లు కట్టిస్తానన్నాడు అనుకోండి, మీరు ఆలోచిస్తారు. బట్ అదే టైంలో ఇంకో బిల్డర్ వచ్చి జస్ట్ 3 monthsలో సేమ్ మెటీరియల్ వాడి సేమ్ క్వాలిటీ ఇల్లు 35 lakhsలో కట్టిస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు అక్కడ ఆలోచించడానికి స్కోప్ లేదు. బై డిఫాల్ట్ యూ విల్ చూస్ ద చీపర్ అండ్ ఫాస్టర్ ఆప్షన్. మీకు కావాల్సింది ఒక మంచి ఇల్లు. సిమిలర్లీ ఒక కంపెనీ ఓనర్కి ఎండ్ ఆఫ్ ద డే పని జరగాలి. అది మనుషుల కన్నా ఫాస్ట్గా అట్ ద సేమ్ టైం తక్కువ కాస్ట్లో ఒక టెక్నాలజీ చేసిస్తుంది అన్నప్పుడు న్యాచురలీ హీ విల్ చూస్ ద టెక్నాలజీ. సో అట్ దిస్ మూమెంట్ ఇన్ టైం మనుషులతో కంపేర్ చేసుకుంటే ఏఐ చాలా ఎక్స్పెన్సివ్. అందుకే కంపెనీస్ ఇంకా మనుషుల్ని హైర్ చేసుకుంటున్నాయి. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే 1955లో మన దేశం ఫస్ట్ టైం ఒక కంప్యూటర్ని అఫోర్డ్ చేయగలిగింది. అండ్ దాని కాస్ట్ వచ్చేసి 2 lakh rupees. ఇప్పటి ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటే ఆల్మోస్ట్ 2 crores. అండ్ అది చూడ్డానికి ఇలా ఉండేది. జస్ట్ 70 yearsలో ఇంత దూరం ఎలా వచ్చామంటే ఏ టెక్నాలజీ అయినా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అఫోర్డబుల్, కాంపాక్ట్ అండ్ ఈజీ టు యూజ్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో 2 లక్షలు పెట్టి తెచ్చుకున్న HEC2M అనే కంప్యూటర్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం 10,000లో సెటప్ చేసుకునే కంప్యూటర్ చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది. అండ్ కంప్యూటర్ ఒకటే కాదు, మీరు ఫోన్స్, ఏసీస్, టీవీస్ ఇలా ఏ టెక్నాలజీ తీసుకున్నా అది ఒకప్పుడు టాప్ 1% అఫోర్డ్ చేసే స్టేజ్లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అందరం అఫోర్డ్ చేసుకునే స్టేజ్కి వచ్చేసాం. ఏఐ కూడా అంతే. మొన్నటి వరకు ChatGPT-4 మోడల్ని ట్రైన్ చేయడానికి $100 million ఖర్చు అయింది అని అన్నారు. బట్ రీసెంట్లీ ఒక చైనీస్ కంపెనీ డీప్సీక్ అనే ఒక చాట్బాట్ని జస్ట్ $6 million తయారు చేసి ChatGPT కన్నా అడ్వాన్స్డ్ పర్ఫార్మెన్స్తో రిలీజ్ చేసింది. అండ్ అలానే వచ్చే ఇంకొన్ని ఇయర్స్లో దీనికన్నా పవర్ఫుల్ ఏఐ అందరికీ అఫోర్డబుల్ రేంజ్లో వచ్చేయచ్చు. అలాంటప్పుడు న్యాచురలీ మనలాంటి మీడియోకర్ జాబ్ హోల్డర్స్ని ఇంకా లక్షల శాలరీస్ ఇచ్చి కంపెనీస్లో కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఏఐ వల్ల కొన్ని జాబ్స్ పోతాయి అన్నది ఒక సర్టైన్ ఫ్యాక్ట్. అండ్ దాన్ని మనం ఆపలేము బికాస్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్స్ అనుకోండి. బట్ వాట్ వీ క్యాన్ డూ ఇస్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ స్టార్ట్ యాక్టింగ్ అకార్డింగ్లీ. లైక్ ఫస్ట్ అసెస్మెంట్. ఏఐ వల్ల నా జాబ్ పోతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? సింపుల్. ఇప్పుడు మీరు చేసే పని సరిగ్గా ట్రైనింగ్ ఇస్తే ఎవడన్నా చేయగలుగుతాడా లేదా మీరు మాత్రమే చేయగలుగుతారా అన్న క్వశ్చన్ వేసుకోండి. ట్రైనింగ్ ఇస్తే ఎవడన్నా చేయగలుగుతాడు అంటే అతి తొందరలో ఏఐ ఖచ్చితంగా మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది. ఇలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఏఐని డినై చేయడం ఆపేసి వీలైనంత తొందరగా ఏఐ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే బెటర్. ఏఐ అప్లికేషన్స్ నేర్చుకొని వాటిని మీ డే టు డే టాస్క్లో వాడడం అలవాటు చేసుకోండి. ఏఐని ఒక రైవల్ లాగా చూడకుండా దాన్ని ఒక బడీ లాగా చూడండి. ఏ ఏఐ టూల్స్ వాడితే మీ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే మీకు జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందో ఏఐనే అడగండి. ఇదంతా వింటుంటే మీకు కొంచెం వింతగా ఉండొచ్చు, బట్ ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో కూడా చాలామంది దాన్ని డినై చేశారు. ఇంటర్నెట్ ఇంపాక్ట్ అన్ని ఫీల్డ్స్ పైన ఉండదేమో అనుకున్నారు. అలాంటి వాళ్ళందరూ తర్వాత వాళ్ళ డిసిషన్ని రిగ్రెట్ అయ్యారు. బికాజ్ మనం ఇప్పుడు కరెంట్ లేకున్నా ఉంటామేమో కానీ ఇంటర్నెట్ లేకుండా ఉండలేము. ఇంటర్నెట్ అన్నది అంత కామన్ అయిపోయింది. సిమిలర్లీ ఏఐ కూడా తొందరలో మన డే టు డే లైఫ్లోకి వచ్చేస్తుంది. ఆ టైం వచ్చేటప్పటికి మనకి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి అంటే మనం ఇప్పటి నుంచే అలర్ట్ అవ్వడం చాలా అవసరం. ఇప్పుడు సడన్గా ఒక ఈత రానోడిని సముద్రంలో పడేసామనుకోండి, కాళ్ళు చేతులు కొట్టుకొని స్ట్రగుల్ అవ్వడం వాడి న్యాచురల్ రెస్పాన్స్. బట్ అలా చేస్తున్నంతసేపు వాడు ఇంకా మునిగిపోతూ సఫకేట్ అవుతూ ఉంటాడు. అదే బాడీని ఫ్రీగా వదిలేసి పార్ట్స్ని కరెక్ట్గా పొజిషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా పైకి తేలుతాడు. అలానే మార్కెట్లోకి ఏఐ లాంటి ఒక పెద్ద చేంజ్ సడన్గా వచ్చినప్పుడు దాన్ని డినై చేయడం,
ఫైట్ చేయడం అన్నది మన న్యాచురల్ రెస్పాన్స్ అయినప్పటికీ వీలైనంత తొందరగా దాని ఇన్ఎవిటబిలిటీని యాక్సెప్ట్ చేసి ఫ్యూచర్లో వచ్చే చేంజెస్కి ప్రిపేర్ అవ్వడం పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది. ట్రై టు రిమెంబర్ ద ఫ్యాక్ట్ దట్ AI is just an epitome of human beings' natural instinct to solve problems, which is deeply encoded in our DNA. And this was the very thing that made us what we are today. తెలుగులో ఒక సామెత ఉంటుంది, తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకోడు ఉంటాడు అని. సో ఫ్యూచర్లో AI మీ తల తన్నింది అంటే అది తన్నే టైంకి మీ తల ఎక్కడుందో మీకు తెలీదు అని అర్థం. థ్యాంక్ యూ.